అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రూపేష్ టాక్స్. ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా అలానే సోషల్ మీడియాలో కూడా మనకి బాగా వినిపిస్తున్న పేరు ఎబోలా వైరస్. సో అసలు ఎబోలా వైరస్ అంటే ఏంటి? అసలు ఎందుకు WHO అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేది అలర్ట్ అనేది జారీ చేసింది? ఎందుకు ఇండియా చాలా కంగారు పడుతుంది? అసలు కరోనా వైరస్ కి ఎబోలా వైరస్ కి తేడా ఏంటి? ఇది కూడా గాలిలోనే వ్యాపిస్తుందా? మన దేశానికి ఏమైనా ముప్పు ఉందా అనే లాంటి వాటికి సమాధానాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఎబోలా అంటే ఏమిటి? ఇది అసలు ఎలా వ్యాపిస్తుంది? అంటే ఎబోలా అనేది ఈరోజు కొత్తగా పుట్టిన వైరస్ కాదండి. అది 1976లోనే ఆఫ్రికాలో ఒక నదీ ప్రవాహక ప్రాంతంలో దీన్ని గుర్తించడం జరిగింది. ఆ నది పేరు ఎబోలా అన్నమాట. అందుకే దీనికి ఎబోలా వైరస్ అని కూడా పేరు పెట్టారు. సో ఎబోలా అనేది కరోనా లాగా గాలిలో కానీ ఊపిరిలో కానీ వ్యాప్తించదు. ఇది ఓన్లీ బాడీ ఫ్లూయిడ్స్ నుంచి మాత్రమే వ్యాపిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మన బ్లడ్ నుంచి కానీ చెమట ఒంటి చెమట నుంచి కానీ సలైవా నుంచి కానీ అలానే వాంతుల నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వాంతులు చేసుకున్నప్పుడు అలాంటి ఫ్లూయిడ్స్ డైరెక్ట్గా ఇంకొకరి బాడీలోకి వెళ్ళడం కూడా అలాంటి దాని వల్ల కూడా ఎక్కువ వ్యాపిస్తుంది అనమాట. ముఖ్యంగా దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే మనం హై ఫీవర్ అనేది చూస్తూ ఉంటాం. అండ్ అలాగే బాగా డయేరియా వచ్చిన వాళ్ళని డయేరియా ఎలా అయితే డీహైడ్రేషన్ వల్ల వస్తుందో అలా డయేరియా వచ్చిన వాళ్ళకి ఉండే సిమ్టమ్స్ అన్నీ కూడా వీళ్ళకు ఉంటాయి. రక్తపు వాంతులు కూడా అవుతాయి. అలాగే వీళ్ళకి బాగా విరోచనాలు అయిపోయి వీళ్ళు కనీసం లేచి నిలబడటానికి కూడా వీళ్ళకి ఓపిక ఉందా అనేంత వీక్గా ఉంటారు వీళ్ళు. అండ్ ఆల్సో దీంట్లో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇంటర్నల్ బ్లీడింగ్ అండ్ ఆల్సో ఎక్స్టర్నల్ బ్లీడింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. సో ఈ వైరస్కి ఆల్రెడీ ఇండియాలో సెరమ్ ఇంటర్నేషనల్ కంపెనీ సంథింగ్ ఏదో ఉంది, సెరమ్ కంపెనీ ఆఫ్ ఇండియా అని చెప్పి ఒక కంపెనీ కూడా ఆల్రెడీ దీనికి మెడికేషన్ అనేది తయారు చేస్తుంది. ట్రయల్స్ అనేది జరుగుతున్నాయి. అండ్ ఇప్పటి వరకు లక్కీయెస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఇండియాలో ఒక్క కేసు కూడా అఫీషియల్గా అనేది నమోదు కాలేదు. ఏదో వదంతులు వచ్చినాయి, వాళ్ళని కూడా టెస్ట్ చేశారు అండ్ వాళ్ళని నెగిటివ్గా గుర్తించారనమాట. అసలు ఇది ఎందుకు ఇంత ప్రమాదకరమైంది అని అంటే మనం ఎందుకు ఎక్కువ ఇంత భయపడుతున్నాం అంటే కేవలం ఇది 100 మందికి కనుక వస్తే ఒకవేళ ఆ 100 మందిలో కేవలం 18 మంది మాత్రమే బతుకుతారు. సో డెత్ రేట్ అనేది ఆల్మోస్ట్ 82% ఉందన్నమాట. అందుకనే ఈ వ్యాధి చాలా ప్రమాదకరమైంది. సో ఇందులో నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఈ సిమ్టమ్స్ అనేవి బయటపడటానికి అట్లీస్ట్ 2 to 21 days పడుతుంది. ఈలోపే జరగాల్సిన ఘోరం అంతా జరిగిపోతుంది. సో బీ అలర్ట్. మీరందరూ చాలా 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 అవేర్నెస్ తోటి ఉండాలి. మీరు ఎప్పటికప్పుడు మీరు చాలా క్లీన్గా ఉంటూ పక్కన వాళ్ళని కూడా శుభ్రంగా ఉండాలి అని చెప్పాలి మీరు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. నాకు లైక్స్ అండ్ సబ్స్క్రైబ్స్ కోసం కాదు, మీకు అవేర్నెస్ రావడం అనేది నాకు ముఖ్య ఉద్దేశం అనమాట. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ రియలీ లైక్ మై వీడియో అండ్ ఆల్సో ట్రై టు సెండ్ యువర్ ఫ్యామిలీ members and relatives. Thank you so much. Bye bye. Rupesh Talks.